హలో ఫ్రెండ్స్, పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం. ఈ సామెత అందరికీ తెలిసిందే కదా. అయితే ఈ సామెతని కొంచెం మార్చి చెప్పుకోవాల్సిన ఒక అవసరం ఇప్పుడు ఉత్తర భారతంలో వచ్చిందనిపిస్తుంది. ఉత్తర భారతంలో తెలుసు కదా, విపరీతంగా వరదలు వస్తున్నాయి. ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరెస్ట్ అయ్యి ఊళ్ళకు ఊళ్ళే ఒక్క క్షణంలో కొట్టుకుని పోయాయి. అట్లాగే ఉత్తరప్రదేశ్లో అనేక చోట్ల ఒకవైపు గంగా మరొకవైపు యమున కూడా పొంగుతున్నాయి. ఊళ్ళకు ఊళ్ళు, పట్టణాలకు పట్టణాలు వరదలు ముంచెత్తిపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక జంట అప్పుడే పుట్టిన బిడ్డని ఇట్లా పైకెత్తుకుని తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం. అటువంటి సందర్భంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏం చేయాలి? వాళ్ళకు ధైర్యం చెప్పాలి, పునరావాసానికి ఏం చేయాలో ఆ పని చేయాలి. కానీ ఇక్కడ ఒక మంత్రిని చూపిస్తాను. ఈయన ఉత్తరప్రదేశ్కి చెందిన మంత్రి సంజయ్ కుమార్ నిషాద్. ఆయన వరద ప్రాంతాలకు వచ్చి ఏమంటున్నారో ఒకసారి చూడండి. గంగామాత గంగాపుత్రుల పాపాలు ప్రక్షాళనం చేయడానికి వచ్చిందట. గంగపుత్రులు ఇక డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారట. ఇది ఆయన వరదలో చిక్కుకున్న ప్రజలకు ఇస్తున్న సందేశం. అయితే విషయం అక్కడతో అయిపోలేదు. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళి కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు ఆయన పక్కన ఒక మహిళ ఉంది కదా, ఆవిడేమంటుందో చూడండి. అట్లా దర్శనం ఇచ్చిన గంగను చూసి వాళ్ళందరూ పులకించిపోవాలి, భయపడకూడదు, బాధపడకూడదు. అక్కడ ఒక చాలా వయసులో పెద్ద ఆవిడ ఉంది. ఆవిడ వెంటనే ఏమని జవాబు ఇచ్చిందో కూడా చూడండి. ఇది మన మతం తెలకెక్కిన రాజకీయ నాయకుల పద్ధతి. బహుశా ఇదే రాజకీయ నాయకులు ఇంటికి కూడా ఇట్లాగే ఒక గంగ పరిగెత్తుకొని వస్తే ఇదే మాట అంటారా? లేదా అగ్నిదేవుడు పరిగెత్తుకొచ్చి వాళ్ళ ఇల్లు తగలబెడితే కూడా ఇదే మాట అంటారా? లేదా ఏదన్నా తుఫాన్ లాంటిది వచ్చి గాలికి వాళ్ళ ఇల్లు లేకపోతే ఏమైనా కూలిపోతే కూడా ఇదే మాట అంటారా? కనీసమైన పరిపాలన జ్ఞానం కూడా లేని వాళ్ళు ఇవాళ మంత్రులుగా పనిచేస్తున్నారనేది వీళ్ళని చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి సమయాల్లో డ్యూటీకి దిగి చేయాల్సిన పనులు చేయాల్సిన వాళ్ళు కూడా ఇలాంటి పనులే చేస్తున్నారు. బహుశా మీరు ఆ వైరల్ వీడియో కూడా చూసుంటారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ దగ్గర ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఇంట్లోకి వస్తే కూడా ఆయన గంగకు పూజలు చేస్తున్నాడు. అంటే మనుషుల్ని ఏ స్థాయిలో వీళ్ళు అంధకారంలోకి నెడుతున్నారో చూడండి. ఇది పెరిగి పెరిగి ఎక్కడికి దారి తీస్తుందన్న ఆలోచన వస్తే ఒక్కోసారి భయంగా కూడా ఉంటుంది. మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి.